హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి కోల్డ్ కాఫీని చూపిస్తున్నాను. అచ్చం బయట కొన్న దానిలాగానే ఉంటుంది టేస్ట్ మట్టుకు. ఇంట్లో బ్లెండర్ లేకపోయినా ఇలా పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్ మనం టీ స్ట్రైనర్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లెండర్ లేకపోయినా ఇలా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా టీ స్ట్రైనర్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. అచ్చం బయట తెచ్చుకున్న దానిలాగానే ఉంటుంది. ఒక్కసారి ఈ తీరులో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, తప్పకుండా చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తా, చూసేయండి. ముందుగా ఇలా పెద్దగా ఉన్న బౌల్ని తీసుకోండి. మనం కొద్దిగా ఇలా అంటాం కాబట్టి పెద్దగా ఉండాలి బౌల్ మట్టుకు. ఇక్కడ దీంట్లోకి నేను 2 స్పూన్ల వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకే 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కొద్దిగా స్వీట్ తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను బాగా వేడి చేసుకున్న వాటర్ని 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మట్టుకు కొద్దిగా బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉంటేనే క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది మంచిగా. ఇలా మన ఇంట్లో అందరి ఇంట్లలో ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కాబట్టి ఈ టీ స్ట్రైనర్తో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా సర్కిల్ మోషన్లో తిప్పుతూ ఉండాలి. ఇలా 7 నుంచి 8 నిమిషాల వరకు తిప్పితే మంచి కన్సిస్టెన్సీలోకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ నేను చూపించినట్టు స్పీడ్గా ఇలా తిప్పుకోవాలి. నేను వీడియో అనేది స్కిప్ చేయకుండా కొద్దిగా స్పీడ్ మోషన్లో పెట్టి చూపిస్తున్నాను. అలా టర్న్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా అంటుంటే టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలానే స్పీడ్గా కొద్దిగా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ నేను 5 నిమిషాలకు చూపిస్తున్నాను. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలానే 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలానే తిప్పుతూ ఉండాలి. మంచి క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది ఇలానే తిప్పుతుంటే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా టర్న్ అవుతూనే ఉంటుంది. నిమిషానికి ఇలా టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫైనల్గా ఇలా వస్తుంది టెక్స్చర్ అనేది. చూడండి, బ్లెండర్ లేకపోయినా ఎంత పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్లోకి టర్న్ అయిందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి టీ స్ట్రైనర్తో, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా. చూడండి, పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్తో సేమ్ కెఫేలో మనం తీసుకునేలాగానే వచ్చింది క్రీమ్ మట్టుకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడుకి మనం మంచి గ్లాస్లోకి సర్వ్ చేసి తీసుకుందాం. ఇలా పర్ఫెక్ట్ క్రీమ్ టెక్స్చర్ వచ్చిన దాన్ని ఇప్పుడు మంచి 2 గ్లాసెస్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇక్కడ నేను మంచి 2 గ్లాసెస్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కనుక హాట్ కాఫీని తాగాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను 2 గ్లాసుల్లోకి ఐస్ క్యూబ్స్ని తీసుకున్నాక ఇక్కడ కొద్దిగా నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ల వరకు. మీరు కొద్దిగా స్ట్రాంగ్ కాఫీ తాగే వాళ్ళు ఉంటే షుగర్ని ఇక్కడ స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాఫీ మిక్చర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఒక్కొక్క గ్లాస్లో. ఇలా కాఫీ మిక్చర్ని అంతా గ్లాసులలోకి యాడ్ చేసుకున్నాక ఇక్కడ కాచి చల్లార్చిన పాలని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు హాట్ కాఫీ తాగాలనుకున్న వాళ్ళు కొద్దిగా పాలను వేడి చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కోల్డ్ కాఫీని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి పాలని కొద్దిగా కాచి చల్లార్చి 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నవి ఇక్కడ నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మరి కొద్దిగా క్రీమ్ని నేను ఇక్కడ దీనిపైన వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ నచ్చితే చాక్లెట్ సిరప్నైనా ఇక్కడ మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. ఈ క్రీమ్ని ఇక్కడ ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా క్రీమ్ని కొద్దిగా దీనిపైన వేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకుంటున్నాను. మీరు చాకో చిప్స్ని లేదా చాక్లెట్ సిరప్ని ఇట్లా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. నేను అంతగా చేయట్లేదు. ఇలా వేసుకొని ఇలా బాగా సెట్ చేసుకుంటున్నాను స్పూన్తోని. ఇలా అంతా బాగా సెట్ చేసుకున్నాక ఇక్కడ నేను పైన కొద్దిగా కాఫీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్, మీకు నచ్చకుంటే వదిలేయండి. ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ కోల్డ్ కాఫీ రెడీ. సేమ్ కెఫే స్టైల్, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా బ్లెండర్ లేకపోయినా టీ స్ట్రైనర్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది టెక్స్చర్ అనేది. టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది, సేమ్ బయటకున్న దానిలాగానే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, తప్పకుండా చాలా ఇష్టంగా తీసుకుంటారు. మీరు ఇట్లా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. మన ఛానల్లో ఇంకా ఎన్ని మంచి రెసిపీస్ ఉన్నాయి, వాటిని ఇట్లా చూసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.